నచ్చవులే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఆ తర్వాత 3-4 సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని దర్శక నిర్మాతలు చెప్పినట్లు వినాలని, అప్పుడే ఆఫర్స్ వస్తాయంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయింది. తాను హీరోయిన్ గా ప్రయత్నం చేస్తున్న టైంలో ఓ కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హీరోయిన్ గా నటించేందుకు మంచి ఆఫర్ ఉంది, కాకపోతే చాలా కమిట్మెంట్ తో ఉండాలని, ముందుగా తనతో ఒక రాత్రి గడిపితే నీ ఫిగర్ గురించి నిర్మాతలకు చెబుతా అంటూ పిచ్చిగా మాట్లాడాడని చెప్పింది. ఆ తర్వాత నాకు విషయం అర్థమై అతని ఫోన్ కట్ చేశాను అన్నారు. ఇక ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, నిర్మాతలు, కోఆర్డినేటర్లు డైరెక్ట్ గా ఫోన్ చేసి నైట్ ఫ్రీనా అని అడిగేవారంటూ వాపోయింది. ఓ నిర్మాత అయితే సినిమాల్లో రాణించాలంటే ఇలాంటివి కామనే, నాతో కమిట్మెంట్ కి ఒప్పుకుంటే మంచి ఆఫర్ ఇస్తా, వస్తావా అని అడగడంతో చెప్పుతో కొడతా అని ఫోన్ పెట్టేశా. ఆ తర్వాత ఇలాంటి ఫోన్ కాల్స్ చాలానే ఉన్నాయంటూ లైంగిక వేధింపులను బయటపెట్టింది. అయితే ఇలా జరుగుతుందని బయటకు చెప్తే పాపులారిటీ కోసం ఇలా చేస్తుందని అంటున్నారని, ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన పడిన వాళ్లు చాలా మంది ఉన్నారని, అయితే గతిలేక శరీరాల్ని లంచంగా అర్పించుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటున్నారు మాధవి. అయితే తనను వేధించిన నిర్మాతలు ఎవరో బయట పెడితే ఇండస్ట్రీకి, వాళ్లను నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున వాళ్ల పేర్లు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు మాధవి. అయితే సమయం వచ్చినప్పుడు అందరి గుట్టు బయటపడుతుందని అంటున్నారు మాధవి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.